సందలు కాదు ఎర్రటి జమల పైన నల్ల పుట్టుమచ్చుంటే ఆ మహాతలి ఏంటి పెట్టినా ఆరుగురు మగపిల్లలతో ఆ కొంత చక్క సాగిపోతున్నాడు. అవన్నీ కూడా ఆడవారి అమ్మాయి కాండి అన్నయ్య పిల్లలు చిన్ని దాని కలిసి కాడికి మాట్లాడమన్నాడు. అది ఇంత గోయినత ఉన్నాడు. నాయన తాతగారంట ఉన్నాడు. నాయనా కోరికలకు మాట్లాడుతూ ఉన్నాయ్యా, మా సంవత్సరం అంతా మీ కన్నాతలి పిరమదే పెళ్లి కలమందునే 6వ సంవత్సరం అంతగా నిద్రపోయింది. నా మనవర మంగాతరికి 9 మూల బంగారు టాకు పెళ్లి పెట్టి మీ కష్టం కానీ ఇస్తాన్నాడు. అది నా గోవిరాయలు చక్కటి మావుందన్నాడు. అది నా గోవిరాయలు ద్వారకాకి వెళ్ళి ఇలా అంటా ఉన్నాడు. మామూ మామ దొరకరాజా నీ కూతురు మంగము మాకు రాచింది. నీ కూతురు మంగమ్మ మాకు రచి మామ మా తమ్ముడికి కట్టారు ఏమిచ్చి అలా ఎప్పుడైతే నాయన ఆడవారు తొలగలేదంటూ ఉన్నాడు. నాయన మీరు చిన్నదమ్ముడు ఇంకరోడికి కష్ట కానుకలకు మావర్ధం ఉన్నాయ్యా, మా సంవత్సరం అంతా మీకన్నా తల్లి పిరమదేవి పెళ్లి కాలమందని ఆడవారు సంవత్సరం అంతా సారికతో సాగనింపేశాం. వెళ్ళేకావిడ వెళ్ళేది, వచ్చేకావిడ వచ్చేది, వెళ్ళేకావిడ వెళ్ళేది, వచ్చేకావిడ వచ్చేది. ఆడవారు సంవత్సరం అంతా నూతులో వేశారు. మీరు ఉన్న వాళ్ళు అయిపోరు, మేము లేని వాళ్ళు అయిపోయాం. ఆనాడు మా అత్తవారు ఇచ్చిన 6 ఎకరాలు మాగాని పెళ్లి పెట్ట మేము పశువు కుంకుమాని గడస్తాడు. అది నా గోవిరాయలు చక్కగా ఉందన్నాడు. అది నా గోవిరాయలు ఎంకేమదేవి గడికి వెళ్ళి ఇలా అంటా ఉన్నాడు. అక్క ఎంకేమదేవి నీ యొక్క ఊరికి మంగాతరికి మా చిన్నతమ్ముడు ఎంకలోనికి చక్కా ఉన్నది, కష్టకాలు ఇస్తున్నాడు. అది ఇంకేమదేవి అంటుంది. నాయనా కష్ట కోరికను మా వద్ద ఉన్నాయ్యా, మా సంవత్సరం అంతా మీ తాతగారు మీ మేనమామ అంతా మీ చిన్న తమ్ముడికి ఇస్తున్నారు. నా గారాల మంగాతని చిన్న తమ్ముడికి పెళ్లి చేస్తాను. పెళ్లి పేర్ల మీద నేను గారారామగా పెళ్లి చేస్తాను. నా గారాల మంగాతని చిన్న తమ్ముడికి పెళ్లి చేస్తాను. పెళ్లి పేర్ల మీద నేను కాళ్ళు కలిగిన జాతరాపోతాను. ఆయన కష్టగల చక్కా కుదిరే దాని పేరువలా చూడాలా. పేరువలా చూడాలంటే 6వ తాతి గారు ప్రేమృతం ఎక్కి పెడుతున్నారు. నేను ఎవరిని తనలో ఎవరనే తరగారా Now,
నాయన ఆనాడు ఆరవరు తాతి గారు బ్రాహ్మణులుగా పెట్టాడండి. అది బ్రాహ్మణులు అంటూ ఉన్నారు. అయ్యా తాతి గారు మమ్మల్ని క్యాగ్ పెట్టి కాలు పెట్టన్నాడు. అది ఆరవరు తాతి గారు అంటూ ఉన్నాడు. నాయన మా మనవరాల మంగాతరికి మా మనవ వెంకటరావుడికి మీరు వారు ఆజుడు అన్నాడు. అది బ్రాహ్మణతో నేను చొక్కాల చేశాడు పాడి కట్టేడా వెంకన్న పేరు బలం చూస్తే సింహైన చేసి వెంకటరమణ ఆలు కేసుడండి. ఆడవారు మంగేస్తారు చక్క పేరు బలాలు కుదిరే దాని పెళ్లి ముహూర్తం పెట్టలేదు. వెంకన్న పేరు బలం మీద పెళ్లి ముహూర్తం పెడితే ఆదురణ సంబరణ పగల 10 గంటలకు ఆబోతుల గలవులు ఉన్నాయండి. వెంకటరమణ పెళ్లి పుస్తకపాయ పెట్టారు. ఇప్పుడు నా బిరమని వరకు ఉంటుంది. నా కొడుకులు ఆడి కూడా ఇల్లు 10 రోజులు అయిపోతుంది. ఎక్కడ ఉంటున్నారో ఎక్కడ తింటున్నారో ఏడాది ఎండమతం ఎరగలని కొడుకు లారీ కోసం ఇలా సోకం పెడుతుందంట. మీరు నా కొడుకు నా కొడుకు నా కొడుకు మధురాలేవయ్యా నా కొడుకు నా కొడుకు నా కొడుకు అలా ఎప్పుడైతే నాయన ఆనాడు కన్నా హసరి బ్రహ్మదేవి కొడుకుల ఆలయం కోసం ఏడ్చి మెల్లెత్తుందండి. వరుసగా సవాలు వస్తా ఉన్నారు. ఆనాడు కన్నా హసరి బ్రహ్మదేవి అనుకుంటుంది నా కొడుకుల ఆలయం కూడా నా నెట్టింటి వచ్చేస్తున్నారు. నా చిన్న కొడుకు వెంకటరమణకి పిల్ల కుదరలేదమ్మో పిల్ల అవుదమ్మో అలటి తలటి పడిపోయి ఊరిగా ఎరుగుంటా పడిపోతుంది. కొడుక నేను మీ పల్లె అలా ఎప్పుడైతే నాయన ఆనాడికి అన్న ఆకలి పెరుగుతుంది అంటుంది. నాయన గోవిందరాయలు మేము వెళ్ళిపల్లి ఏమో కాయ ఉందా పండు ఉందా ఎవరైందా అంటుంటే అది నా గోవిందరాయలు అంటా ఉన్నాడు. అమ్మా నీకు
జాతకం గారు అమ్మా వెనక ఎవ్వలేరమ్మా అమ్మా కొండవారు రమ్మ తల్లి నేను బాగా అమ్మా నేను అరువురు తాతయ్య తల్లి అమ్మా అమ్మా ఎవరు రామమ్మ తల్లి అమ్మా ఎవరు రామమ్మని అమ్మా నీ చిన్న కోడలుగా తల్లి అమ్మా నీ చిన్న కోడలుగా అమ్మా తెచ్చి వేచినారే తల్లి అమ్మా పండుగ నిలిచిందే అమ్మా ఎవరు పోయినా తల్లి అమ్మా నేను అరుగురు అరుగుడే తల్లి అమ్మా నేను అరుగురు అరుగుడే అమ్మా కూతురే మంగయ్య తల్లి కూతురే మంగయ్య అమ్మా చిన్న గొడవగా తల్లి అలా ఎప్పుడైతే నాయన ఆనాడు భోజనాలంటూ ఉన్నారు అమ్మా ఉత్తరాజు కాపు స్థలం ఆలవరి తాతి గారు మనవరాల మంగాతరికి మన చిన్నతమ్ముడు ఇంకడికి చక్కా ఉన్నాడన్నాడు అది కన్నాకలు పెరుగుతూ ఉంటుంది నాయన గోగురాయలు మీరు ఆలవరి తాతి గారు ఎక్కడికి వెళ్ళారా మీరు ఆలవరి పట్టు వెళ్ళారా మీరు ఆలవరి ఎక్కడికి వెళ్ళారా కొడుకు మీరు ఆలవరి తాతయ్య కొడుకు కొడుకు మీకు దాదా గోరయ్య కొడుకు కొడుక రాజేమో కొడుకు కొడుక మీకు మేనమామయ్య కొడుకు కొడుక మేనమామ కూతురు కొడుకు కొడుక నాకు మేన గోడారా కొడుకు కొడుక నా మేన గోడల్ని కొడుక నా కొడుక నా చిన్న గోడలుగా కొడుకు కొడుక అలా ఎప్పుడైతే నాయన ఆనాడి కన్నా తలుపురమ్మనే ఉంటుంది నాయన మీరు ఆలవూరు పట్టు వెళ్ళారా మీరు ఆలవూరుకి వెళ్ళారా నాయన గోగురాయలు ఆలవూరు తాతగారు మీ తాతగారు బాలగారు మీ మేనమామ నాయన మే మేనమామ కూతురు నీ మేనవాడనయ్యా నాకు కోడలుగా నాకు ఇప్పుడు తెచ్చి కోడలుగా నాకు ఇప్పుడు తెచ్చి వేటరి కొడుకు పుట్టింది పుట్టినవా అలా ఎప్పుడైతే నాయన ఆరడి కన్నా హతలు పెరుగు ఉంటుందండి నాయన గుంజరాయలు ఆడవారు తాతయ్య మీ తాతగారు ద్వారకరాజు మీ మేనమామ అది ఇంత గుంజరాయట ఉన్నాడు అక్కడ మాటలు ఇక్కడ మనకు సరిపోయాని అలా 5 రోజులతో ఉన్నాడు ఆడాడి కన్నా హతలు పెరుగు అనుకుంటుంది ఎక్కడో పెళ్లి మొత్తం దగ్గర పడుతుంది పెళ్లి కొడుకు వెయ్యాలా పెళ్లి కొడుకు వేయాలంటే అరివేడి కావాలా అరివేడి కావాలంటే కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఇలా అరివేడి అంటుంది
చక్కగా చెయ్యాలా నాకు చాలరే వేరన్నా అవతారే వేరన్నా పెద్దవాడా దొరకగా నీవన్నా కొడుకులుగా చక్కగా చేతులా కాలరు వేరన్నా తోటో ముచ్చరా కొలిచేమో దిగరా తలవాణి వేరన్నా తల తీసే కొన్నాడా మాట ముచ్చరు తవుడేమో తిన్నదా తవలోనే వేరన్నా ముందరా అలా ఎప్పుడైతే ఆయన ఆనాడు కన్నా పేరు బ్రహ్మదేవి చక్కని వెలువెత్తయిందండి ఆనాడు పోలేదంటూ ఉన్నాడు అమ్మా ఆడవారంటే పేరు పెట్టిన పెద్దకి వాడే కానీ అన్నానికి తీసుకెళ్తానన్నాడు 3 రోజులు చేస్తున్నారని మహల్ దగ్గర మాట అడిగించి ఇలా మాయ అయిపోతున్నాడు మాటలో కదా మాయవాడు ఎక్కడికి పోయాడు దాడరాడు నేను కంటికి వెంకల్లా కనిపించారు నేను ఎక్కడికి పోయాడు ఏములేరేమో అలా ఎప్పుడైతే ఆయన నేను మింగేస్తున్న మాటలు ఇక్కడ మాయమైపోయాడు